లవ్ యూ బచ్చే. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే మన గుంటూరులో ఉన్న ఫిరంగు అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ చర్చి ఎలా ఉందో మీ అందరికి ఇప్పుడు చూపించడానికి ఎంత దూరం వచ్చానమాట. సరే దాన్ని చూద్దాం. నేనైతే ఇక్కడ చిన్న కొండలా కనబడుతున్న గుడి దగ్గరికి వెళ్ళి ఆ మెట్లు అలా అలా ఎక్కి అలా దిగాను. వచ్చేటప్పుడు ఆ రాళ్ళని అలా తాకుకుంటూ వచ్చాను. కిందకి రంగాన్ని ఇక్కడే క్యాండిల్స్ వెలిగించి దేవుని ప్రార్థిస్తారంట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా ఉందో ఈ ప్లేస్. చిన్నగా అలా నడుచుకుంటూ స్టాచ్యూస్ కాడికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే రేపు కూడా నా స్టాచ్యూస్ ప్రతి ఊర్లో పెడతారని నాకు తెలుసు. మీరంటే నాకు నమ్మకం ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ ఇదంతా అయ్యే పని కాదని మీ అందరికి వీడియో చూపిద్దామని వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ స్టాచ్యూ. ఈ తాతయ్య సంకలం ఉన్నది నేనే. చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు. కొంచెం లేట్ అయ్యేసరికి ఆ మందిరం ద్వారాలన్నీ మూసేశారనమాట. అలా చూడండి ఫ్రెండ్స్, అలా ఇక్కడ దూరంలో కనపడుతున్న కొండ మీదే మందిరం ఉంది. అట్నుంచి నడుచుకొని తిరునాళ్ళకి వెళ్ళేవాళ్ళు. దేవుణ్ణి ప్రార్థిస్తే నమ్మకంగా జరిగిద్దని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం. అప్పటికే చీకటి అయింది. మనం ఎలాగో కనపడం కాబట్టి కొంచెం బ్రైట్నెస్ పెట్టి వీడియోని ఎడిట్ చేశాను అనమాట. ఏం చేస్తాం, నల్లగబట్టడం మన తప్ప. అదే అక్కడ మా అమ్మ నన్ను వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఫోటో తీస్తానని. అక్కడికి వెళ్తున్నాను చిన్న నడుచుకుంటా. మీరు రండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడే గుండ్రంగా ఉండే కొబ్బరికాయలు తెచ్చి కొట్టి లేనిపోని కోరికలన్నీ కోరి దేవుని ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ అలా చేస్తే అన్ని జరగదు. కొన్ని మనసులో అనుకుంటేనే జరుగుతాయి అన్నమాట. మీరు కూడా దయచేసి కొబ్బరికాయలు తెచ్చి దేవుని అనుకుంటే అన్ని జరగదు. మనసులో అనుకుంటే అది జరిగిద్దని నా ఉద్దేశం. ఇలా చూడండి, రాత్రి అయింది. చాలా అందంగా ఉన్నాయి. ప్రపంచాన్ని చూడండి ఫ్రెండ్స్. చూసి ఆనందించారా? లేకపోతే నన్ను తిట్టుకుంటారా? జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనందరినీ వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. కసిగా బతకటం నేర్చుకోండి. పాడితే కసిగా పాడేయండి, చదివితే కసిగా చదివేయండి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. సమస్యలు ఉన్నాయి, అయ్యున్నాయి అని చెప్పే వాళ్ళ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. వీలైనంత త్వరగా చచ్చిపోండి. ఇంతకు మించి చెప్పను. ఇదే నాకు మీ అందరికీ నమస్కారం. ఉంటాను. బాయ్.